హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి మార్నింగే నేను వాకింగ్‌కెళ్ళి వచ్చినంక వంకాయ కర్రీ అయితే చేయబోతున్నాను. వంకాయలైతే నేను శుభ్రంగా కడిగి పక్కకైతే పెట్టేశానండి ఈరోజు. సరే ఇట్లా కట్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని అందులో ఒక స్పూను సాల్ట్ అయితే ఏసుకున్నాను. వంకాయ ముక్కలు కట్ చేసి అందులో అయితే ఏసుకుంటున్నాను ఇప్పుడైతే. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా అట్నే కడిగి శుభ్రంగా పక్కకైతే పెట్టేసుకున్నానండి. ఇప్పుడు చూసారా స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి అయితే వేసేస్తున్నాను అందులో. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు అయితే 2, 3 వేసేసుకున్నానండి. తర్వాత వంకాయ ముక్కలు కడిగి అల్లేసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా చిన్న ఆనియన్ తీసుకొని అది కూడా వేసుకుంటున్నాను. కట్ చేసుకొని సాల్ట్ వేసుకుంటున్నాను. తర్వాత వచ్చేసి తర్వాత పసుపు అయితే కొంచెం వేసుకుంటున్నాను. తర్వాత జీలకర్ర కొంచెం వేసుకుంటున్నాను టీ స్పూన్ అంతా. నెక్స్ట్ వచ్చేసి ఒక 1 మినిట్ ఉడికినాక తర్వాత చింతపండు కొంచెం 3, 4 రబ్బలు అయితే వేసుకుంటున్నాను. పిల్లలకైతే లంచ్కి వచ్చేసి ఎగ్స్ ఉడకబెట్టానండి. ఆ ఎగ్స్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను. ఇప్పుడు పొట్టు తీసుకుంటున్నాను అనమాట. పిల్లలకు రోజు మధ్యాహ్నం ఎగ్స్ అన్నా లేకుంటే స్నాక్స్లో జీడిపప్పు బాదం పప్పు అన్నా వేసి పెట్టేసి పంపిస్తానన్నమాట. ఈరోజు టిఫిన్ వచ్చేసి ఆలుగడ్డలు అయితే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఎందుకు అనుకుంటున్నారా? టిఫిన్ వచ్చేసి ఈ 3 డేస్ నుంచి వర్షాలు ఉన్నాయి కదా, చల్లగా ఉంది కాబట్టి టిఫిన్ వచ్చేసి స్నాక్స్ ఐటమ్ లాగా చేసేపోతున్నాను. ఇది వచ్చేసి ఆలు బజ్జీ చేస్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి ఆలుగడ్డలు అయితే కట్ చేసుకుంటున్నాను పీసెస్ లాగా. ఈ వర్షాలు ఏంటో కానీ ఇప్పుడైతే నోటికి రుచులు కావాలనిపిస్తుంది పిల్లలకైతే. ఇప్పుడైతే శనగపిండి అయితే ఒక కప్పు తీసుకున్నాను అన్నమాట. తీసుకొని జల్లించుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి బియ్యం పిండి అదే కప్తో హాఫ్ కప్పు తీసుకుంటున్నాను. అది కూడా శుభ్రంగా జల్లించుకుంటున్నాను అనమాట. తర్వాత వచ్చేసి సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం. తర్వాత వాము 1 టీ స్పూన్ వేసుకుంటున్నాను అనమాట. వాము అయితే తర్వాత 1 స్పూన్ కారం, కర్రీ అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ అయితే ధనియా పొడి వేసుకుంటున్నాను అనమాట. ధనియా పొడి వేసుకున్నాక వాటర్ కొంచెం పోసుకుంటా కలుపుకోవాలన్నమాట. బజ్జీ పిండిలానే సేమ్ మనం మిర్చి బజ్జీ ఎలా వేసుకుంటామో అలాగనే ప్రాసెస్ మొత్తం. పిండి అయితే కలిపి పక్కకు అయితే పట్టేసాను అనమాట. తర్వాత 4 ఉల్లిగడ్డలు తీసుకొని సన్నగా కట్ చేసుకుంటున్నాను. పిల్లలు ఆలు బజ్జీతో పాటు ఆనియన్ పకోడీ కూడా వేయి మమ్మీ అనేసి అన్నారు. పకోడీ అంటే ఇష్టం లేనిది ఎవరికి ఉంటుందండి? పిల్లలకే కాదు పెద్దలకు కూడా ఇష్టమే కదా. ఇంకా వర్షాలు పడుతుంటే ఇంకా ఏమంటారు, ఏదో ఒకటి తినాలి వేడివేడిగా అన్నట్టు పకోడీ, మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ ఇలాంటివి మాత్రం గుర్తొస్తుంటాయి అందరికీ. కాబట్టి అందుకోసం అనేసి నేను ఈరోజు మార్నింగే ఆలు బజ్జీ పకోడీ చేద్దామనేసి ప్రిపేర్ అయితే అయ్యాను. ఒక పక్క అయితే కర్రీ పోపు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ కర్రీ అవ్వగానే బజ్జీ ప్రిపరేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. పోపు కూడా వేసేసాను. పోపు వేసినాక ఇప్పుడు కలిపేసుకుంటున్నాను అనమాట. తర్వాత అందులో చిటికెడు ఉప్పు అయితే వేసుకుంటున్నాను, మళ్ళీ సాల్ట్. ఇలా చేయటం వల్ల వంకాయ కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడైతే కర్రీ పక్కకు అయితే పెట్టేసాను, అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి మనం శనగపిండి కలుపుకున్నాం కదా బజ్జీకి, అలా చిటికెడు వంట సోడా వేసుకొని బాగా కలుపుకున్నాను అనమాట. తర్వాత కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసుకున్నాను. ఆయిల్ బాగా వేడవ్వాలన్నమాట. వేడైనాక అయితే ఇలా బజ్జీలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు.
ఆలు బజ్జీ చేయటం అయితే అయ్యిందండి. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అయితే పిండిలో వేసి కలుపుకుంటున్నాను. మా ధోని వచ్చేసి నేను చేసా మమ్మీ అని పక్కన నుంచింది. ఆయిల్ పడుతుంది అనేసి నేను వెళ్ళిపోమన్నాను. వద్దు నాన్న ఆయిల్ పడుతుంది అనేసి. పిల్లలకి తెలియక చేస్తూ అంటారు కానీ ఆయిల్ ఏమో చిల్లుతుంది కదండి, అందుకని వద్దన్నాను. పక్కన నుంచి వద్దన్నాను. మనకంటే అలవాటు పెద్దోళ్ళకి, పిల్లలకి ఇంత ఏమైనా అంత చేస్తారండి పిల్లలు. పిల్లల లంచ్ బాక్స్ అయితే ఇప్పుడు రెడీ చేస్తున్నాను. వచ్చేసి వంకాయ కర్రీ, ఉడకబెట్టిన ఎగ్స్ అయితే పెట్టేస్తున్నాను లంచ్ బాక్స్కి అయితే. ఈరోజు అయితే పిల్లల లంచ్ బాక్స్ అయితే ఇలా రెడీ చేశాను అనమాట. మేమైతే టిఫిన్ తింటున్నామండి. చూసారా, అందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియను, కారపొడి వేసుకొని అయితే తింటున్నాము. భలే టేస్ట్ ఉందండి. బయట వెదర్ చూస్తే చల్లగా ఉంది, ఇంట్లోనేమో స్పైసీగా వేడివేడిగా తింటున్నాము. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు రెడీ అయ్యి. ఇంతేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్ బాయ్.